can go into the root user. For that I have to select sudo-i. sudo-i కమాండ్ నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు ఇట్లా వచ్చింది. So here now I am explaining the some regular commands, regular Linux commands which we will use in a daily based activities in our project. So projects లో మనం వర్క్ allocate అయినప్పుడు, ప్రాజెక్ట్ allocate అయినప్పుడు మనం కొన్ని రెగ్యులర్ కమాండ్స్ అనేవి యూజ్ చేస్తాం. బేస్డ్ ఆన్ బై యూజింగ్ దోస్ కమాండ్స్ వీ కెన్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ద లైనక్స్ సర్వర్స్. సో సమ్ రెగ్యులర్ కమాండ్స్ ఉన్నాయండి, అవి నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ls కమాండ్, దిస్ ఈస్ ద కమాండ్ టు లిస్ట్ ఆల్ ద కమాండ్స్, దానికోసం అండి ఇది. సో is the make directory command, mkdir. We will see that ll కొడితే మనకి ఇలా వస్తుందండి. మనకి ఏమైనా ఫైల్స్ ఉన్నాయి, ఫోల్డర్స్ ఉన్నాయి, ఆ డైరెక్టరీలో మనకి చూపిస్తుంది. there is no any file or directory in this directory. Okay, tilde symbol means we are in the root user. Okay, so now I am making one directory, mkdir space. I can give any name like folder 1 and I'm giving enter, and now I am checking in this directory. See, initially we are getting D, that means the one folder is created. Previously there is no folder, now we are getting one folder. So okay, this is the mk directory command. Now I am going to explain about mv command. mv ante move command andi. If you want to move any of the file or folder, any of the file from one location to another location, or if you want to rename any file, we can use the mv command. So first we have to create a file, long list and check. మనకి ఇక్కడ ఫోల్డర్ ఒకటే ఉంది, ఫైల్ ఏం లేదు. నేను ఇప్పుడు ఫైల్ ఒక ఎంటీ ఫైల్ని ఒకటి క్రియేట్ చేస్తాను. ఎంటీ ఫైల్ క్రియేట్ చేయడానికి టచ్ అనే కమాండ్ ఇస్తాను. టచ్ file file 1. సో ఐ కెన్ చెక్. చూసారా, ఫైల్ అనేది ఒక ఫైల్ 1 అనే ఫైల్ నాకు ఇక్కడ క్రియేట్ అయింది. సో నాకు ఇక్కడ ఫైల్ 1 అనేది క్రియేట్ అయింది. సో నేను ఇప్పుడు ఈ ఫైల్ని ఏంటంటే రీనేమ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫైల్ 1 నుంచి ఫైల్ 1.txtకి ఆ నేమ్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఫైల్ 1 ఏదైతే ఫైల్ చేంజ్ చేయాలో వీ హ్యావ్ టు గివ్ దట్ ఫైల్ నేమ్ ఫస్ట్, అండ్ వీ హ్యావ్ టు గివ్ in to change that name, in what format you would like to change the name of that file. file1.txt చూడండి, ఎంటర్ కొట్టాను. ఇప్పుడు చూడండి, txtలో అది ఫైల్ 1 ఉన్నింది, ఏంటంటే file1.txtలోకి చేంజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు mv. So now I would like to move this file into this folder. ఈ ఫైల్ని ఈ ఫోల్డర్లోకి నేను షిఫ్ట్ చేసుకోవాలనుకుంటాను, మూవ్ చేసుకోవాలనుకుంటాను. ఫర్ దట్ ఆల్సో వీ హ్యావ్ టు యూజ్ ద సేమ్ కమాండ్. సో mv అనేది ఫైల్ రీనేమింగ్కి అండ్ ఫైల్ షిఫ్ట్కి, ఫైల్ అంటే మూవ్ చేసుకోవడానికి, వన్ ఫోల్డర్ టు అనదర్ ఫోల్డర్ మూవ్ చేసుకోవడానికి మనం mv కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సో file.txt ఈ ఫైలే కదా మనం మూవ్ చేసుకోవాలనుకునేది. ఎక్కడికి మూవ్ చేయాలి? ఫోల్డర్ 1 అండ్ క్లిక్ ఎంటర్. సో మనకి ఇక్కడ ఇది వచ్చిందండి, మూవ్ కెనాట్ స్టార్ట్ ఫైల్, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఓకే, సి మనకి ఇక్కడ ఫైల్ ఉంది అండ్ ఆల్సో డైరెక్టరీ ఉంది, బట్ ఇట్ ఈస్ షోయింగ్ నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఎందుకంటే మనం జస్ట్ ఫోల్డర్ 1 అనేది ఇచ్చాం. ఫోల్డర్ 1 అనేది ఎక్కడుందో మనం పాత్ ఇవ్వాలి. ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే,
సో స్లాష్ రూట్లో ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఎంబీ ఫైల్ డాట్ టీఎక్స్టీ అండ్ ఫోల్డర్ 1 సారీ స్లాష్ రూట్ స్లాష్ ఫోల్డర్ 1 అంతే కదండి. స్లాష్ రూట్లో మనకి స్లాష్ రూట్ డైరెక్టరీలో మనకి ఇంకో డైరెక్టరీ ఫోల్డర్ 1 అనే డైరెక్టరీ ఉంది. సో అక్కడి నుంచి ఇవ్వాలి. ఇప్పుడు చూడండి ఓకే. సో I am moving this mv file 1.txt and where is this folder 1? folder 1 అసలు ఎక్కడ ఉంది అంటే మనకి అది స్లాష్ రూట్ స్లాష్ ఫోల్డర్ 1 స్లాష్ రూట్లో ఫోల్డర్ 1 అనే అగైన్ వన్ డైరెక్టరీ ఉంది. సో నేను ఇక్కడ నుంచి నేను కరెంట్ డైరెక్టరీలో ఉండే ఫైల్ 1.txt ఫైల్ని నేను ఈ ఫోల్డర్లోకి మూవ్ చేసుకోవాలనుకున్నాను. సో ఇది ఎగ్జిక్యూట్ అయింది. వెళ్ళాలి చూద్దాం. చూడండి ప్రీవియస్లీ ఫైల్ 1.txt ఉంది, ఇక్కడ మనకి లేదు. అది ఎక్కడికి వెళ్ళిందంటే ఈ ఫోల్డర్లోకి వెళ్ళింది. ఈ ఫోల్డర్ ఇన్సైడ్ వెళ్ళడానికి cd ఫోల్డర్ 1. సో చూద్దాం. చూడండి. సో మనం ఇప్పుడు కాపీ కమాండ్కి వెళ్దామండి. So now we are using the copy command. So copy is almost all similar to mv command. mv command like almost all similar, but rename చేయడం అలా ఉండదు, just copying. So we'll do that. First touch file 2. సో నేను ఫైల్ 2 అనేది క్రియేట్ చేశానండి ఒక ఫైల్ని. సో నేను దీన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాను. ఫైల్లో సంథింగ్ ఇన్ఫర్మేషన్ నేను యాడ్ చేయాలనుకుంటాను. దానికి vi అనే కమాండ్ యూజ్ చేయాలి. vi ఫైల్ 2 ఇలా వస్తుందండి. ఇప్పుడు సంథింగ్ మన ఇన్ఫర్మేషన్ మనం దీంట్లో సంథింగ్ ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేయాలనుకుంటే i షిఫ్ట్. సో ఇక్కడ నేను సంథింగ్ hello world how are you అని ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే ఎస్కేప్ కొట్టాలి. ఎస్కేప్ కొట్టి షిఫ్ట్ పట్టుకొని కాలన్, ఇప్పుడు షిఫ్ట్ వదిలేసి wq మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఎక్స్క్లమేటరీ మార్క్ ఇవ్వాలి. చూడండి కాలన్ wq ఎక్స్క్లమేటరీ మార్క్. సో ఇప్పుడు ఎంటర్ కొట్టాలండి. ఇప్పుడు అది సేవ్ అయి ఉంటుంది. సో హౌ కెన్ ఐ నో వెదర్ ఇట్ ఈస్ సేవ్డ్ ఆర్ నాట్? దానికి ఒక కమాండ్ ఉంటుందండి, cat. If you want to read any of the file information, we can use the cat command. So cat enter. So చూడండి hello world how are you. So whatever we have edited previously in the file 2, we got the same thing. So without opening file, how can we read any of the file? For that దానికి మనం cat అనే కమాండ్ని ఒకటి యూజ్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు by using copy, I would like to copy this file into folder 1. ఓకే, ఇదే డైరెక్టరీలో రూట్ డైరెక్టరీలో ఫైల్ 2 ఉంది, ఫోల్డర్ 1 ఉంది. సో ఈ ఫైల్ యొక్క కాపీని నేను ఒక కాపీని ఫోల్డర్ 1లోకి నేను కాపీ చేద్దాం అనుకున్నాను. సో ఏదైతే ఫైల్ whatever the file we need to copy, we have to give that file and in which location. మనం డైరెక్ట్గా ఫోల్డర్ 1 అని ఉంటే రాదండి, అది అసలు ఎక్కడ ఉంది, రూట్ నుంచి స్లాష్ ఫోల్డర్ 1లో ఉంది. సో ఇక్కడ
నేను ఫైల్ 1 అనే దాంట్లో యాడ్ చేద్దాం అనుకుంటాను. చూసారా, వెళ్దాం, అయింది, ఎగ్జిక్యూట్ అయింది. cd చేంజ్ డైరెక్టరీ ఫోల్డర్ 1 చూద్దాం. ఫైల్ 1 అనేది ఉందండి, చూడండి. ఫైల్ 1 అనేది మనం ఏదైతే ఇచ్చామో కమాండ్, కాపీ ఫైల్ 2 అనే దాన్ని ఫైల్ 1 లోకి పంపించాం. ఓకే, now we can check that whether the subject, whether the content in the file 2 is written in this or not. సో చూడండి, క్యాట్ కమాండ్ ఇచ్చి ఇవ్వగానే మనకి ఏంటంటే హలో వరల్డ్ అనేది, హలో వరల్డ్ హౌ ఆర్ యు అనేది ఉంది. సో ప్రీవియస్ కెన్ గెట్ బ్యాక్ టు ద ప్రీవియస్ డైరెక్టరీ. సో నేను ఇదే ఫోల్డర్లో, ఇదే ఫైల్ని ఇదే ఫోల్డర్లో ఇంకో నేమ్తో నేను ఇదే ఈ ఫైల్లో ఉండే కంటెంట్ని ఇంకో ఫైల్లో నేను కాపీ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి ఏంటంటే కాపీ ఏ ఫైల్ నేను కాపీ చేద్దాం అనుకుంటున్నాను, ఫైల్ 2ని కాపీ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఈ ఫోల్డర్లో ఈ టిల్ట్ ఉంది కదా, అంటే ప్రజెంట్ ఈ డైరెక్టరీలో ఫైల్ 2 ఉంది, ఫోల్డర్ 1 ఉంది. సో ఒక ఫైల్ ఉంది, ఒక ఫోల్డర్ ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఫైల్ 5 ఇస్తాను. అసలు ఫైల్ 5 అనేది లేదు ఇక్కడ, కానీ నేను ఇస్తాను. చూడండి ఇప్పుడు ఏమవుతుందో, చూసారా, ఫైల్ 5 అనేది ఆటోమేటికల్గా అదే క్రియేట్ చేసింది. సో కాపీ కమాండ్ ఇచ్చి ఒక ఫైల్ ఇచ్చి ఇంకో ఫైల్ నేమ్ కనుక మనం ఇస్తే అది ఆటోమేటిక్గా అది ఫైల్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, వీ కెన్ చెక్ what is there inside that file 5. See, same thing is there. Okay, and also we have many of the flags in this copy command. We will discuss it later. So ప్రస్తుతానికి ఈ బేసిక్గా చూడండి. ఓకే,